గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో మహా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మనం ఇటువంటివి సినిమాల్లోనే చూసుంటాం. మన నిజ జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన నీచమైన సంఘటనలు జరుగుతాయని మనం ఊహించడం కూడా ఊహించాం. అటువంటిది ఇప్పుడు పోలీసులు చెప్తే కానీ ఈ నిజం బయటపడలేదు. అదేంటంటే అదే కాలేజీలో చదువుతున్నటువంటి అబ్బాయి, అదే కాలేజీలో చదువుతున్నటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరికీ ప్రేమ వ్యవహారం ఉంది. ఈ సందర్భంగా వీళ్ళు ప్రైవేట్గా కలుసుకోవటం జరిగింది. ఆ సందర్భాన్ని ఈ అబ్బాయి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో తీసి పెట్టుకొని ఈ అమ్మాయిని బెదిరించడం జరిగింది, బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ బ్లాక్మెయిలింగ్ ఏంటంటే, మాకు ఇంకొంతమంది అమ్మాయిల వీడియోస్ కావాలి అని చెప్పి వీళ్ళే ఆ అమ్మాయికి హిడెన్ కెమెరాస్ ఇచ్చి ఆ వీడియోస్ కావాలని అడగటం జరిగింది. అప్పుడు ఈ అమ్మాయి ఆ హిడెన్ కెమెరాస్ తీసుకెళ్ళి వాళ్ళ హాస్టల్ బాత్రూమ్స్లో ఫిక్స్ చేసి పెట్టింది. ఈ వీడియోస్ అన్నిటినీ ఈ అబ్బాయిల కాలేజీలో ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి ఈ వీడియోస్ అన్నిటినీ ఏ అమ్మాయి వీడియో ఏ అబ్బాయికి కావాలో ఆ అమ్మాయి వీడియోని ఆ అబ్బాయికి డబ్బులకు అమ్ముతూ వస్తుండటం జరిగింది. దాదాపు 300 మంది అమ్మాయిల వీడియోస్ తన దగ్గర ఉండడం జరిగింది. ఈ వీడియోస్ వ్యవహారం బయటపడింది. విద్యార్థులు ఈ హిడెన్ కెమెరాస్ని తెలుసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అయితే కాలేజీ యాజమాన్యం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఈ అమ్మాయి ఎవరైతే ఈ హిడెన్ కెమెరాస్ బాత్రూమ్స్లో ఫిక్స్ చేసిందో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పొలిటీషియన్ అవడంతో ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకొని, మా అమ్మాయిని దీంట్లోకి లాగితే నేను ఊరుకోను, మీ కాలేజీ మీద డ్రగ్స్ కేసు పెట్టి కాలేజీని సీజ్ చేయిస్తానని చెప్పడం జరిగింది. దాంతో కాలేజీ యాజమాన్యం చేసేదేం లేక వాళ్ళ కాలేజీ పేరు బయటపడకుండా ఉండాలని చెప్పేసి విద్యార్థులతో మీరు బయట చూసుకోండి అమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వీడియోస్ ఇంటర్నెట్లో పెట్టారు అని చెప్పిన సందర్భంలో పెట్టారా లేదా అన్నది తెలియక ఈ విద్యార్థులు ఈ సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ వేసుకొని ర్యాలీ చేస్తూ మాకు న్యాయం కావాలి, వి వాంట్ జస్టిస్ అని చెప్పి ర్యాలీ చేయడం జరిగింది.